హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఇది ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అలాట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి 900 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే సీజ్ చేయడం జరిగింది. ఇవి ఎవరెక్కడ సీజ్ చేశారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు సంబంధించిన వాళ్ళతో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండ్ తెలంగాణ స్కీమ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానివ్వండి, ప్రజలకు సంబంధించినటువంటి పథకాల గురించి కానివ్వండి, నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి నా ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొట్టమొదటిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దాదాపుగా 900 కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు, అదేవిధంగా అలాట్ అయినా కూడా దానిలో లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి ఇళ్లను దాదాపుగా 900 వరకు సీజ్ చేసినట్టుగా మనకు సమాచారం. సో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే పద్మారావు నగర్లో ఉన్నటువంటి బన్సీలాల్పేటలో ఉంటున్నటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపుగా 18 ఇళ్లను కొందరు ఆక్రమంగా తీసుకొని వాటి లోపల ఉంటున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి ఆ 18 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేయించి వాటిని సీజ్ చేశారు. అదేవిధంగా దాదాపుగా 900 ఇండ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు ఈ యొక్క పోలీస్ శాఖ సహాయంతో ఇళ్లను సీజ్ చేపించి వాటిలో ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. ఈ 900 ఇళ్ల లోపల ఆక్రమంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎవరికైతే కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయో వాళ్ళను లిస్ట్లో మామూలు ఎవరైతే పేరు లిస్ట్లో వచ్చి ఎవరైతే ఇప్పుడు ఆ ఇండ్ల లోపల లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడము, అదేవిధంగా అడ్రస్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు లేకపోవడం వలన ఈ యొక్క ఇళ్లను కూడా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మరి ఈ సీజ్ చేసినటువంటి 900 ఇల్లు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వీటిని ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించినటువంటి అర్హులకైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మనం మూసీలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కేటాయించాలా అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది అని చెప్పేసి మనకు సమాచారం ఉంది. సో వీటినైతే దాదాపుగా ఇప్పుడు కొల్లూరులో నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను కదా, కొల్లూరులో దాదాపుగా మనకు 15,660 డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఉంటే దాదాపుగా అందులో 8,000 డబుల్ బెడ్రూమ్ల వరకు ఖాళీగానే ఉన్నాయి. సో వాటిలో కూడా వీళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయబోతున్నారు. రీవెరిఫికేషన్ చేసి నిజంగానే అర్హులకే అవి వెళ్ళినాయా లేదా, అందులో వాళ్ళు ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ మండే రోజు, అదేవిధంగా నెక్స్ట్ మండే కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ రీవెరిఫై చేసిన తర్వాత వాటిలో అనర్హులు ఉన్నట్టయితే ఆ 8,000 డబుల్ బెడ్రూమ్లు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించినటువంటి L2 కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకైతే వీటిని కేటాయించబోతున్నారని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఇది నేను ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.